అందరికీ నమస్తే మిత్రులారా. నేను మన సీఎం గారు పర్యటన ముగించుకొని ఆయన ఇచ్చినటువంటి వాగ్దానాలు 3 లక్షల ఇల్లు పేదవారికి నిర్మిస్తానని చెప్తా ఉన్నారు. మరి రేపు దీపావళికి కూడా 3 లక్షల గృహప్రవేశాలు ప్రవేశపెడతామని చెప్పుకొని చాలా బిగ్గరగా చెప్పుకుంటూ అందరికీ సెకండ్లు ఇచ్చుకుంటూ వెళ్తూ ఉన్నారు. ముఖ్యంగా మన సీఎం కన్నా హోంమంత్రి గారి డామినేషన్ బాగా పెరిగిపోయింది. ఆయన డామినేషన్ ఎంత అంత కాదు, అద్దెకు లేకుండా ఎంతసేపు ముఖ్యమంత్రి గారికి భజన చేయడానికే పుట్టినట్టుంది ఆవిడ. ఎంత భజన చేస్తావు తల్లి, ఇంక పూజలే మొదలు పెట్టాలి. భజనలు మాత్రం బాగానే చేస్తాను కానీ పూజలు మాత్రం మొదలు పెట్టాలి. పర్వాలేదు, మరి చక్కగా భజనలో నెంబర్ 1గా మిమ్మల్ని గుర్తిస్తారు ఈ రాష్ట్ర ప్రజలు. మరి ఈ 3 లక్షల ఇల్లు అని చెప్పేసి నిన్న మీరు చేసినట్టు ప్రకటనలో కూడా ప్రతి గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు ఇంటి స్థలం కావాలి, 5 లక్షల రూపాయలు ఇంటి నిర్మాణానికి ఇవ్వాలని చెప్పేసి ఇప్పటికే సిపిఐ చాలా రాష్ట్ర వ్యాప్తంగా విస్తృత పోరాటాలు చేసింది పేదల పక్షంగా. ఖచ్చితంగా మీరు పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు, మరి గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు ఇచ్చి 5 లక్షల రూపాయలు ఇంటి నిర్మాణానికి ఇవ్వాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఖచ్చితంగా ఇవ్వాలి. ఎందుకంటే ఇప్పుడు పెరిగినటువంటి నిత్యావసర వస్తువుల ధరలు, ఇనుము, సిమెంటు మొదలగు అన్నీ కూడా విపరీతంగా పెరిగిపోయి ఉన్నాయి. మరి వాటన్నిటిని దృష్టిలో పెట్టుకొని నిర్మాణం కూడా అంతే రీతిలో అవసరమై ఉన్నది కాబట్టి మీరు తప్పనిసరిగా ఆ విధంగా నిర్ణయాలు చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మరి ముఖ్యంగా ఈరోజు మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మరి ఎందుకు ఆయనకి అంత హోదా కట్టబెట్టారు, ప్రజలు ఉవ్వెత్తున ఓట్లు వేశారు, 10, 11 ఎన్నో సీట్లు ఇచ్చారు. ఎన్ని సీట్లు ఇచ్చినప్పుడు కూడా ఆయన డిప్యూటీ సీఎంగా చేసి ఏమీ రాష్ట్రానికి ప్రయోజనం లేదు, ఏమీ ఉపయోగం లేదు. ఏదో ఒక శాస్త్రవందల అమ్మా నాన్న తమిళం అమ్మాయి సినిమాలో ధర్మవరపు సుబ్బ ఆయన కూడా చాలా చక్కనైన డైలాగ్ చెప్తారు. సుబ్రహ్మణ్యం గారు చెప్పినటువంటి డైలాగులు ఎలాగంటే, ఏమరా బాలసుబ్రహ్మణ్యం, నువ్వేంది, ఎందుకు పుట్టావు, ఎలా పుట్టావు, దేనికోసం పుట్టావు, నువ్వే పని చేస్తావు అని చెప్పేసుకొని చాలా డైలాగ్, అది అందరికీ తెలిసినట్టు అంశమే. మరి పవన్ కళ్యాణ్ గారు మరి ఎందుకు డిప్యూటీ సీఎం హోదా ఇచ్చారో, మరి ఆయన వల్ల ఏం ఉపయోగమో ఏమీ లేదు. 24 అవర్స్ అభూత కల్పనతో కల్పితాలతో కూడినటువంటి చిత్రాలను తీసుకోవడానికి, సినిమాలు నిర్మించుకోవడానికి, సినిమాలు తీసుకోవడానికే తప్ప ఈ రాష్ట్ర ప్రజలకు ఎట్టి పరిస్థితుల్లో ఏ విధమైన